మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో అంత చెప్పుకోదగ్గ మార్పులు ఏమీ లేవు కాబట్టి గత వారంలో ఏవైతే మనకి శుభ ఫలితాలు వచ్చాయో అవే రకమైనటువంటి మంచి ఫలితాలు కొనసాగింపుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఎదుగుదల అనేటువంటిది గత వారంలో మకర రాశి వారిలో కనబడింది. ఎందుకంటే దీనికి కారణం అటు పంచమ స్థానస్థిత శుక్రుడు, అంతేకాకుండా చంద్రుని యొక్క బలం, దశమంలో ఉండేటువంటి చంద్రుడు కూడా అప్పుడు యోగించడం జరిగింది. ఈ వారంలో కూడా చంద్రుడు ఏకాదశ స్థాన స్థితి కానీ లేకపోతేనేమో తృతీయ స్థానమందు ఉండేటువంటి శనేశ్వరుడు కానీ, రెండవ స్థానమందు ఉండేటువంటి రాహు, అలాగే పంచమంలో ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడు, ఇలా బలాబలాలు అధికంగా ఉండడం వల్ల బుద్ధి ప్రచోదనం అవుతూ ఉంటుంది. అంటే విచక్షణ శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మనం ఏ పని చేయాలి, ఏది చేయకూడదు. కొంతమంది మీకు చెడు సలహాలు ఇస్తూ ఉంటారు, అంటే మీరు పాడైపోవాలనేటువంటి సలహాలు. అది మీకు తెలుస్తుంది, ఓహో ఇంతకాలం మనం వీడిని నమ్మాం లేదా వీరిని నమ్మాం, వీరిని నమ్మినందుకు మనల్ని నిలువెల్లా ముంచేయడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఈ వారంలో గుప్త శత్రువుల్ని మకర రాశి వారు తెలుసుకోగలుగుతారు. అంటే పైకి మిత్రుల్లా నటిస్తూ శత్రువులుగా ఉండేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయాలపై ఎక్కువ పరిశోధన చేయగలుగుతారు, ఆలోచనలు చేయగలుగుతారు, కుటుంబపరమైనటువంటి శ్రద్ధ పెడతారు, కుటుంబ సభ్యులతోటి చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి 6వ స్థానమందు గురు రవుల యొక్క సంచారం ఉన్నప్పుడు రవి ఒక శ్రద్ధ, ఏకాగ్రత అనేటువంటి వాటిని ఎక్కువగా కలగజేయడము, అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉండడము, ఇందాక చెప్పినట్టు శత్రువులపై విజయాన్ని సాధించడానికి కూడా ఆయన అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి మకర రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నవి. ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేటువంటి వారు, లేదా ఏదైనా ఇంటర్నల్ గా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వారికి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. ప్రత్యేకించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితి. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ కుజదోష నివారణ కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.